బాలు మరియు చిట్టి అడవిలో అద్భుత ప్రయాణం. ఒక అందమైన ఉదయం బాలు మరియు అతని ముద్దుల కుక్క చిట్టి అడవిలోకి వెళ్లారు. వారు ప్రాణస్నేహితులు. అడవిలో పచ్చని చెట్లు మరియు ఎగిరే పక్షులను చూసి వారు చాలా సంతోషించారు. పద చిట్టి, ఈరోజు ఏదైనా సాహసం చేద్దాం అన్నాడు బాలు. నడుస్తుండగా చిట్టికి ఒక అందమైన వాసన వచ్చింది. అది ఒక పెద్ద నవ్వుతున్నట్లున్న తెల్లని పువ్వు. చిట్టి తన ముక్కుతో ఆ పువ్వును సున్నితంగా తాకాడు. ఆ పువ్వుపైన ఒక చిన్న తుమ్మెద కూడా ఉంది. అప్పుడే వారికి ఒక చెట్టుపైన కీకీ అనే ఉడత కనిపించింది. కీకీ చాలా వేగంగా అటూ ఇటూ పరిగెడుతోంది. బాలు చేతులు ఊపుతూ, హలో కీకీ, ఎలా ఉన్నావు అని అడిగాడు. కీకీ తన చిన్న చేతులతో ఒక గింజను పట్టుకుని బాలువైపు చూసింది. వారు ముందుకు వెళ్లగా దారిలో ఒక పెద్ద చెట్టు మొద్దు అడ్డంగా పడి ఉంది. చిట్టి, మనం దీనిపైనుండి దూకాలి అన్నాడు బాలు. బాలు మెల్లగా మొద్దెక్కాడు. చిట్టి అతనికి ధైర్యం చెబుతున్నట్లుగా మొరుగుతున్నాడు. అకస్మాత్తుగా పీకు అనే పిట్ట ఆకాశం నుండి కిందకు దిగింది. పీకు చాలా దిగులుగా ఉంది. తన గూడు కట్టుకోడానికి తెచ్చుకున్న ఒక నీలిరంగు రిబ్బన్ ముళ్ల పొదలో చిక్కుకుపోయింది. అది చూసిన చిట్టి పీకు వైపు సానుభూతిగా చూశాడు. భయపడకు పీకు, మేము నీకు సహాయం చేస్తాం అని బాలు అన్నాడు. బాలు మరియు చిట్టి కలిసి ఆ పొద దగ్గరకు వెళ్లారు. బాలు మెల్లగా ముళ్ళు గుచ్చుకోకుండా రిబ్బన్ను తీయడానికి ప్రయత్నిస్తున్నాడు. చిట్టి అతనికి దారి చూపిస్తున్నాడు. రిబ్బన్ తీయడానికి వారొక చిన్న కాలువను దాటాల్సి వచ్చింది. బాలు నీటిలో పడకుండా ఒక రాయి నుండి మరొక రాయికి దూకాడు. చిట్టి కూడా బాలును అనుసరిస్తూ నీటిలో తుపుక్కున దూకి ఈదుకుంటూ వచ్చాడు. చివరకు రిబ్బన్ దొరికింది. చిట్టి ఆ రిబ్బంది తన నోటితో పట్టుకుని పీకు దగ్గరకు తీసుకెళ్లాడు. పీకు సంతోషంతో గాలిలో గంతులు వేసింది. ధన్యవాదాలు చిట్టి, ధన్యవాదాలు బాలు అని పీకు కిలకిలలాడింది. సాయంత్రమయింది. ఆకాశం నారింజ రంగులోకి మారింది. బాలు మరియు చిట్టి అలసిపోయి ఒక పెద్ద గడ్డి మైదానంలో కూర్చున్నారు. వారు ఒకరినొకరు హత్తుకుని అస్తమిస్తున్న సూర్యుణ్ణి చూశారు. అడవిలో గడిపిన ఈ సమయం వారికి ఎంతో ప్రత్యేకం. ఇది గొప్ప సాహసం కదా చిట్టి అని బాలు అడిగాడు. చిట్టి ప్రేమగా బాలు చేతిని నాకాడు. వారిద్దరూ కలిసి సంతోషంగా ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. వారి స్నేహం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది.